వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అయితే ఉన్నాం. నిన్న జరిగిన ఒక సంఘటన రెండు తెలుగు రాష్ట్రాలను కలిసివేసింది. ఇంతకు ఆ సంఘటన ఏంటంటే తంబాలపల్లి టీడీపీ నాయకులైన మల్లికార్జున గారు వైరల్ అయిన వీడియో. ఇంతకు దాంట్లో ఉన్న నిజా లేదని ఆయనతోనే కలిసి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇప్పుడు జరిగిన సంఘటన మీరు ఎట్లా వ్యతిరేకిస్తారు సార్? ఈ విషయము ఆడ జరగాలనే ఆలోచనతో పోలా. ఈ పిల్లోడు మా మామ అని నన్ను చెప్పేవాడు. నేను మా బామర్దిగానే 17-18 సంవత్సరాలుగా చూసేవాడిని. ఒక 4-5 నెలలు 3-4 నెలల ముందర ఒక అంగంలో ఒక ఇష్యూ, ల్యాండ్ ఇష్యూలకి ఇన్వాల్వ్ అయినది. నువ్వు ఇన్వాల్వ్ కావద్దా ఇట్లా అట్లా నేను దండించడం ఏం జరిగింది. ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఈ లోపల సరే ఆ అబ్బాయి కూడా గుమ్మనైపోయినాడు. మనం లేమి ఒకసారి 2 సార్లు మధ్యలో ఏదన్నా ఇట్లా ఏదన్నా మూసిపెట్టి మాట్లాడినాడు. నాకేం సంబంధం లేదు మామ అని చెప్పినాడు. ఈ లోపల ఒక 10 రోజుల నుండి పిక్కి జయచంద్రాడిని నన్ను అనరాని బూతులు అనేది ఒకరికి ఇద్దరికి పెట్టేది, అవి డిలీట్ చేసేది. ఓకే సార్. కొన్ని కంటిన్యూ పెట్టేది. అంటే ఎవరు కూడా లేడీస్ మగవాళ్ళు చూడనట్టు ఆ బూతులు నోటితో చెప్పలేదు. మొన్న కూడా ఇట్లాంటి పెడితే 12 గంటల కాడ 1 గంట కాడ పోయి చెప్పాం. డోర్ తీసలా, సీసీ కెమెరాలు ఏదో పెట్టుకుని డోర్ తీయాల, డిలీట్ చేయమని డిలీట్ చేయను అన్నాడు. మేము మాట్లాడేటిని రికార్డ్ చేసుకుంటాం అన్నాడు. మేము మాకు రికార్డ్ చేసేది అవి కూడా నాకు ఏది. వీడు తాగి మాట్లాడుతాడా ఏమి ఒకసారి దండిద్దామని పోయినాం. ఇంటికి పోయిన తర్వాత నేను మాట్లాడినట్టన్నీ ఆ వీడియోలు లేవు. కొన్ని ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నాయి. పోయి నా కొడుకు ఎందుకు షేర్ చేసుకోవాల్సి వచ్చింటే నా కొడుకు ఒకసారి కాలుతో తన్నాడు. నువ్వు మా నాయన మా సొంతం పెదనాయన చిన్నాయన బిడ్డలు కూడా చూడని విధంగా నిన్ను చూస్తే నువ్వు ఈరోజు మల్లికార్జున నాయుడు అది ఇది అని తిడతా, వాట్సాప్లో పేస్ట్ చేస్తా, ఈరోజు మళ్ళీ మామ అంటాను. ఇన్ని రోజులు నీకోసం మా నాయన ఎంత సేవ చేయాడు అనేది అబ్బాయికి తెలుసు. వానికి ఎన్ని విధాలు ఎవరు ఇబ్బంది పెట్టి నేనే కాపాడుతూ వచ్చిన. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈయన పెట్టుకోవద్దు నాయన, ఈయన ఎప్పుడైనా నీకు సమస్య సెట్ అని చెప్పినారు. లాస్ట్ వాళ్ళ అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు కూడా చాలా హింసించినాడు. వాళ్ళు కూడా నాకు చెప్పినారు, అయినా నేనేదో అని చెప్పి వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళ ఇంటికి కూడా విషయాన్ని ఇది చేయను. ఇన్ని కూడా వండుకొని ఈరోజు వానికి విపరీతమైన గవర్నమెంట్ వచ్చింది, డబ్బు చేసుకోవాలా, తెలుగుదేశం పార్టీ నాటు పెట్టుకోవాలి. నేను అట్లా వాటికి ఎవరన్నా మన దగ్గరికి వస్తే కూడా మీరు సెటిల్ చేసుకోండి, లేకపోతే కూర్చి మాట్లాడను, ఒక పక్క 1 సైడ్ చేసేసి డబ్బులు అందుకోవాలని ఆలోచన. దీనికి నేను సహకరించలేదని ఏదో విధంగా నన్ను బదనాయం చేయాలని ఈ కెచ్చు 3 నెలల నుండి జరుగుతుంది. సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి, మీ దగ్గరికి చాలా వెలుగులోకి వచ్చింటాయి, మీరు దీన్ని ఏం వ్యతిరేకించలేదా సార్? ఇది చాలా నేనే సాల్వ్ చేసి నేనే డబ్బులు కట్టినా చాలా మందికి. పోలీస్ స్టేషన్లో కూడా చాలా మంది రిక్వెస్ట్ చేసిన. అబ్బాయి కూడా ఇప్పుడు ఆస్లీస్లో ఇది పాడినాడు. పాడితే ఆ రోజు కూడా అరిసాం. 11 లక్షలు మేము డబ్బు కట్టాం, పాడేసి వెళ్ళిపోయాడు. ఆ 11 లక్షలు కూడా డబ్బులు రాలా, మళ్ళీ గవర్నమెంట్ తీసుకునేది. కొన్ని రోజులు ఏదో నడిచి వెళ్ళిపోయింది. ఎలక్షన్ అప్పుడు కూడా వేరే వాళ్ళ అకౌంట్లు వేయించుకొని ఎలక్షన్ డబ్బు క్యాష్ డ్రా చేసుకొస్తానని చెప్పి, ఆ డబ్బు ఎక్కడ కొడితే కూడా నేను కడతానని చెప్పి వాళ్ళు. అంటే ఇప్పుడు ఎవరైతే మీకు ఘర్షణ జరిగిందో అతని గురించే కదా సార్ చెప్పిన? అంత అనిల్ గురించి. ఇప్పుడు ఏమంటే 6 నెలల బట్టి కొత్త బ్యాచ్ రెడీ చేసుకొని వాళ్ళతో ఉంటా, భూ కబ్జాలకు పడతాడు చేసుకుంటాడు అని నాకు పూర్తిగా లేదు. వాళ్ళతో అవకాశం వస్తే చేసుకోవాలనే ఆలోచనతో అన్నీ ఉంటారు. మన దగ్గరికి వస్తే రీసెంట్గా ఒక రెడ్డి అని ఒక గ్రామంలో, అంగళ్ళ గ్రామంలో, కంసానాల గ్రామం, మాకు తెలుగుదేశం కార్యకర్త కరెంట్ షాక్ కూడా చనిపోయాడు. అవును సార్. వాళ్ళకి చిన్న పిల్లలు 2. ఆ అమ్మాయి ఒక రోజు ఫోన్ చేసి ఏడుస్తాను, మాకు ఎవరు దిక్కులేరు, మీరు కూడా సహకరించకపోతే అట్లా నా బిడ్డలు పీజు కొట్టుకుంటుంది, నా భూములకి రానిలేదు, నర్సరీ వేసుకుంటే రానిలేదు. ఆ విషయంలో నేను పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐ గారికి ఫోన్ చేసి చాలా మాకు పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరు ఇన్వాల్వ్ కావద్దండి, మీరు ఏదైనా న్యాయం ఎవరుకుంటే వాళ్ళు చేయమని చెప్పి. అంతేగాని ఎక్కడ కూడా భూ కబ్జాలకు నేను పాల్పడేది. ఇప్పుడు ఏమైంది, వైసీపీ అంటాను,
ఈరోజు నేను ఇన్ని రోజుల బట్టి వైసీపీని తూర్పెడతాను. వైసీపీ పార్టీని టార్గెట్ చేసిన. వైసీపీ పార్టీ వల్ల నియోజకవర్గం నాశనం చేశారు టీడీపీ వాళ్ళు అని చెప్పి నా భూములే, నేను వైసీపీ పార్టీలో నా భూములు ఎందుకు ఇలా ఇల్లు కట్టేస్తారు? వైసీపీ వాళ్ళు కొంతమంది చేరి టీడీపీలో గ్రూప్ చేసి ఒక పక్క పార్టీని డ్యామేజ్ చేస్తా, ఒక పక్క నన్ను చేస్తా ప్రయత్నం చేశారు. కానీ ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు, కుటుంబం సమస్య ఇది. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఈరోజు ఈ రాష్ట్రం మనకు ఇంత మెజార్టీ వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆ నియోజకవర్గంలో ఉండే నాకు 15 సంవత్సరాల అనుభవంతో మీరు ఎక్కడ కూడా భూ కబ్జాలు కొట్టుక ఎవరిని అంటగాని ఇలా నా దృష్టికి వస్తే నేను అడ్డపడేవాడిని తప్పుని. ఈ దందాల కోసం అడ్డపడతాను ఈ నియోజకవర్గంలో, లేకపోతే మేము దోసుకోవచ్చు అని ఇదంతా ప్లాన్గా 3-4 నిలబడి చేసి ఓకే సార్. ఒక అధికారికి కూడా చెప్పిన నా మీద దాడి చేసేదానికి రెడీగా ఉండాలని. జిల్లా అధికారులు కూడా మాకు ఇబ్బంది ఉంది. మొత్తం వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకునేది వీళ్ళు టీడీపీని టార్గెట్ చేస్తారు. మాలాంటి నాయకులు, తెలుగుదేశం పార్టీలో స్ట్రాంగ్గా ఉండే నాయకులు టార్గెట్ చేస్తాను. ఇప్పుడైతే మనం మల్లికార్జున అయితే మాట్లాడాము. ఆయన చెప్పిన విధంగా వ్యక్తిగతంగానే ఈ సంఘటన జరిగిందని, పార్టీకి ఏ సంబంధం లేదని క్లియర్గా అయితే చెప్పారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.